డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అవుతుంది అండి. ఖమ్మం నగరంలో పీజీ కాలేజ్ ఎదుట పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు నిరసన చేపట్టారు. కళాశాలలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డొనేషన్ తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ప్రభుత్వ కుట్రను వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూలై 2వ తారీఖున 3వ తారీఖు 4వ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతోనే ఈ నెల 2వ తారీఖు 3, 4వ తారీఖున ఏదైతే పీజీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ల కథం దొక్కిన పీడీఎస్ విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రైవేటు మేనేజ్మెంట్లు కావచ్చు, అందరూ కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి సందర్భంగా వరకు మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 ఏళ్ళు కావస్తున్నా కూడా ఈరోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ మీద పేద విద్యార్థులు చదువుకుంటుంటే వాటిని ఇంతవరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో 8,150 కోట్లు పెండింగ్లు ఉన్నాయి, వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలు అడిగితే మా మీద కేసులు పెట్టడం, అరెస్టు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఐక్యత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను తెల్లవారుజామున విద్యార్థి సంఘ నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం అనేది తగునా చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులకి, అక్రమ కేసులకి పీడీఎస్ విద్యార్థి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని